వర్డ్ స్మార్ట్ గా ఎలా ఉండాలి, ఒక వ్యక్తి ఎలా వర్డ్ స్మార్ట్ గా మారాలి, ఎటువంటి పదాలు వాడాలి, ఏ విధమైన కమ్యూనికేషన్ అతనికి ఉండాలి. వర్డ్ స్మార్ట్ లో ఇవన్నీ వస్తాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి, లాంగ్వేజ్ స్కిల్స్ వస్తాయి, గెస్చర్, పోస్చర్, ఎవ్రీథింగ్. సో ఈ రకంగా అంటే మనం మాట్లాడే దాన్ని బట్టి ఎదుటి వాళ్ళు మనల్ని అంచనా వేయటం అనేది జరుగుతుంది. ఫస్ట్ 18 సెకండ్స్ లో నువ్వేం మాట్లాడతావు, 30 సెకండ్స్ లో నువ్వు మాట్లాడతావు, 1 అవర్ లో 1 మినిట్ లో నువ్వేం మాట్లాడతావు, 1 అవర్ లో ఏం మాట్లాడతావు. సో ఇవాళ చూస్తే కొద్దిమంది గంటల తరబడి మాట్లాడుతుంటారు, రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు. ఎందుకు వాళ్ళు ఆ విధంగా తయారయ్యారంటే దే ఆర్ వర్డ్ స్మార్ట్ గైస్. మాట్లాడే విధానంలో, ఉచ్చారించే విధానంలో కావచ్చు, ఎదుటి వాళ్ళని ఆకర్షించే విధంగా మాట్లాడే ప్రక్రియ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు నిష్ణాతులు అయిన కారణంగానే, కేవలం అదొక కారణంగానే కావచ్చు, చాలా కారణాలు కావచ్చు, వీటి వల్లనే వాళ్ళు పబ్లిక్ ని అట్రాక్ట్ చేస్తారు. ఇవాళ చూస్తే మీరు ఒక లెక్చర్ కొంత లిమిటెడ్ పీపుల్ వరకు చెప్పొచ్చు, ఒక టీచర్ కొంత లిమిటెడ్ పీపుల్స్ చెప్పొచ్చు. కానీ ఇవాళ కొన్ని లక్షల మందిని అటెండ్ అయ్యే సభలో ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, సాధారణ మంత్రులు కావచ్చు, వాళ్ళు అడ్రస్ చేస్తుంటారు. సో ఆ క్రమంలో ఎటువంటి పదాలు ఉచ్చరించాలి, ఎలా మాట్లాడాలి, ఏ రకమైన లాంగ్వేజ్ నేను మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎలా నేను మాట్లాడాలి, ఎటువంటి పదాలు నేను ఉచ్చరించాలి, ఇదంతా కూడా ఒక దృష్టిలో పెట్టుకొని, ఒక గమనంలో పెట్టుకొని వాళ్ళు ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.